మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమయ్యేటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ వీడియోలో మనం 157, 158 శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. ముకుందా ముక్త నిలయ మూలా విగ్రహ రూపిణి భావజ్ఞ భవ రోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ఓం ముకుందాయే నమః. జీవులకు ముక్తినిచ్చు తల్లికి నమస్కారములు. ఓం ముక్తి నిలయాయే నమః. మోక్షం పొందిన వారు చేరు స్థానమై ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం మూలా విగ్రహ రూపిణ్యే నమః. బాల మొదలైన శక్తులకు మూలమైనటువంటి ఆదిశక్తి రూపంగా ప్రకటితమైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం భావజ్ఞాయే నమః. సకల భావములను ఎరుగునిది అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం భవరోగగ్నే నమః. సంసారమనే రోగాన్ని నాశనం చేయు తల్లికి నమస్కారములు. ఓం భవచక్ర ప్రవర్తిన్యై నమః. సంసార అంటే జనన మరణ చక్రాన్ని ప్రవర్తింపజేయు తల్లికి నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్థం చెప్పబడింది. 158వ శ్లోకము. ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోధరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి. ఓం చంద్రసారాయే నమః. వేదముల సారము తానే అయి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం శాస్త్రసారాయే నమః. సకల శాస్త్రములను సారము తనే అయి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం మంత్రసారాయే నమః. సర్వ మంత్రముల సారము తానే అయి ఉన్న తల్లికి నమస్కారములు. ఓం తలోదర్యై నమః. చతుర్దశ భువనాలను 14 లోకాలను తన ఉదరమునందు కలిగి ఉన్న తల్లికి నమస్కారములు. ఓం ఉదార కీర్తియై నమః. మహత్తరమైన కీర్తిని కలిగి ఉన్న తల్లికి నమస్కారములు. ఓం ఉద్దామ వైభవాయై నమః. అత్యంత వైభవము కల తల్లికి నమస్కారములు. ఓం వర్ణరూపిణ్యై నమః. వర్ణములనే అక్షరములనే తన రూపంగా కలిగినటువంటి తల్లికి నమస్కారములు అని 158వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.